వన్ మోర్ మినీ వ్లాగ్. అక్కడ ఫిష్ కర్రీని అయితే నేను మా అమ్మ ట్రై చేస్తాం. ట్రై చేసేది ఏంటి, మీరు ఎప్పుడు వండుకోలేదా అని అనుకుంటున్నారేమో. మేము చాలాసార్లు ఫిష్ కర్రీ వండాం, బట్ ఇలా కాదు, మా ప్రాసెస్ అయితే వేరేగా ఉంటుంది. సో ఇదైతే మేము హెల్తీగా వండుకుందాం, కొంచెం ఆయిల్ అది తక్కువ వేసి ట్రై చేద్దాం. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా ఈ మధ్య. ఇప్పుడు ఒకసారి ఇలా వండుకొని చూద్దాం, బాగుంటే నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు అని చెప్పి నేనైతే డైరెక్షన్ ఇస్తాను. మా అమ్మ అయితే అక్కడ వండడం అయితే స్టార్ట్ చేసింది. అసలు వండుతున్నప్పుడే మాకు ఎక్కడో తేడా కొడుతుంది అనమాట. ఇలా చేస్తే అసలు బాగోదు కదా, ఎప్పుడు ఇలా చేయలేదు. ఇలా ఎవరైనా చేసినా సరే అలా ఏం బాగుంటుంది అని అనుకునే వాళ్ళం, మనమే ఇలా ట్రై చేస్తామని చెప్పి ఇద్దరం మాట్లాడుకొని అయితే వండడం స్టార్ట్ చేశాను అనమాట. ప్రాసెస్ అంతా అయిపోయింది. అక్కడైతే మాకు డౌటే, ఇంకా తినలేము అనిపించింది. సో అయినా కూడా హెల్త్కి మంచిది కదా, ఆయిల్ తక్కువ, కారం తక్కువ, ఉప్పు అన్నీ తక్కువ తింటే హెల్త్కి మంచిదని ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకొని అయితే వంట అయితే చేసేసిందమ్మ. మా నాన్న బయటికి వెళ్ళి వచ్చారు అనమాట. ఇంకా మా నాన్నకైతే అమ్మ ప్రిపేర్ చేసింది అయితే పెట్టింది. సో మా అమ్మకైతే ఒకే సజెషన్ ఇచ్చారు, ఇంకెప్పుడు జీవితంలో ఇలా మాత్రం అసలు వండక, ఇలా వండితే ముందే పోతాను నేనని చెప్పి అయితే అమ్మకి చెప్పారు. బట్ నేను అమ్మ అయితే తిన్నాం, ఎందుకంటే చేసింది మేమిద్దరమే కాబట్టి ఇంకా చేసేది ఏం లేక ఇద్దరం కలిసి తిన్నాం అనమాట. వీడియోని ఇస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.